నేను త్వరగా వచ్చుతున్నాను అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే అయ్యింది. మరి ఆయన ఎప్పుడు వస్తారు? దేవుని మనకైతే రోజంటే 24 గంటలు. దేవుని దృష్టిలో ఒక రోజు అంటే 1000 సంవత్సరములు. ఒక రోజు 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు ఒక రోజుగా ఉంటుంది దేవుని దృష్టిలో. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుతున్నారు, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుడు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా జీతాన్ని దేన్ని బట్టి నిర్ణయిస్తారు? ఆయన మన క్రియలను బట్టి ఆయన మనకిచ్చే జీతాన్ని నిర్ణయిస్తారు. చిన్న ఉదాహరణ చెప్పుకొని ఇంకా ముందుకు పోదాం. 12 మంది శిష్యులు దేవుని యందుండి దేవుని ప్రకారంగా జీవించి ఎక్కడ కూడా తప్పిపోలా. వీళ్ళు దేవునికి సాక్షులు అంటే సాక్షులు కాదు, గొప్ప సాక్షులుగా వాళ్ళు జీవించి వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీతం ఏంటంటే ప్రియులారా, 12 మందిని కూడా ఇశ్రాయేలీల 12 గోత్రములకు న్యాయాధిపతులుగా నియమించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలులో 12 గోత్రములకు న్యాయాధిపతులు. యేసయ్య 12 మంది శిష్యులు అయితే మన న్యాయాధిపతి యేసు ప్రభువే. ప్రియులారా, దేవునికి స్తోత్రం.